పరిపాలనలో ఎలాంటి లోపాలు, అధికారుల పనితీరులో లోటుపాట్లు ఎలాంటివి ఉండకూడదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇకపై ఉన్నత స్థాయి ఉద్యోగులు మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు అందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామని చెప్పారు సీఎం. పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రోత్సహిస్తామని, పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామని హెచ్చరించారు. అప్పటికీ మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని తేల్చేశారు సీఎం చంద్రబాబు. ఇకపై జిల్లాల టూర్కు వెళ్లే సందర్భంలో వివిధ శాఖల పనితీరును నేరుగానే పరిశీలిస్తామని వెల్లడించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని పరిపాలనా యంత్రాంగం కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని తెలిపారు. ఇందుకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇకపై తాను జిల్లాల పర్యటనలకు వెళ్లిన సందర్భాల్లో పరిస్థితి బట్టి ఆకస్మిక తనిఖీలు చేస్తామని చెప్పారు ఏపీ సీఎం. శాఖల పనితీరును, అధికారుల, ఉద్యోగుల పనితీరును కూడా క్షేత్రస్థాయిలోనే విశ్లేషిస్తామని తెలిపారు. ఇక ప్రజలకు వాస్తవాలను స్వయంగా తానే వివరిస్తారని, ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందనే విషయం ప్రజలకు అర్థం కావాలని తెలిపారు. ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏమైనా సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులుంటే వాటిని తొలగించాలని తెలిపారు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేలా వారికి అవసరమైన శిక్షణ ఇస్తామని కూడా చెప్పారు. రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రాన్ని, వివిధ ప్రాంతాల్లో జోనల్ వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక ప్రభుత్వం అందించే ప్రతి సేవలో ప్రజాకోణం అనేది మర్చిపోకూడదని అధికారులకు సూచించారు చంద్రబాబు. మనం అందించే సేవలు ప్రజలకు చేరువ కావడంతో పాటుగా వారిని సంతృప్తి పరిచేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వం మన కోసం ఉందని, మనకు అండగా నిలిచేందుకు ఉంది అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేలా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని సూచించారు. సంజీవని సహా వివిధ ప్రభుత్వ సేవలను టెక్నాలజీ ద్వారా ఏ విధంగా అందుకోవచ్చనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాంటి వారికి గుర్తింపు దక్కేలా చూస్తామని తెలిపారు. కుల ధృవీకరణ పత్రాల విషయంలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయని, పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో మిస్సింగ్ పర్సన్స్ ట్రేస్ చేసే అంశంలో, సంఘ విద్రోహ శక్తులను గుర్తించే విషయంలో టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. ఇక సీసీటీవీ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసుకోవాలని కూడా సూచించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలో ఉన్న టాలెంట్ ని వెలికి తీయాలి, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలి అని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.